ఈరోజు క్లాస్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ అండి. 3 days పడుతుంది. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్. ఫాస్ట్గా చెప్తే 2 daysలో చెప్పొచ్చు, మనం 3 daysలో చెప్తాం, అర్జెంట్ ఏం లేదు. ఆ, సో అసెట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి ఇది కాపీ చేయండి. అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్లో నేను కొన్ని కాపీ పేస్ట్ చేస్తుంటాను, మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో మీనింగ్ ఆఫ్ అసెట్. అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 year. అంటే 1 year కన్నా ఎక్కువ రోజులు అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేసామండి. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ రోజులు ఉండాలి దాని వాల్యూ అనేది. దాన్ని ఏమంటారు? అసెట్ అంటారు. అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ అనేది. ఉంటే దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. న్యూస్ పేపర్ వస్తుంది, అది అసెట్ కాదు. ఎగ్జాంపుల్. ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుందంటే ఒక మోర్ దాన్ 10,000 వాల్యూ ఉన్న వాటిని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. 500,000 రూపీస్ ఉన్నవి అసెట్ కాదు. అట్లా. సో మోర్ దాన్ 1 year మనకి ఏ అసెట్ అయితే యూజ్ అవుతుందో దాన్ని ఏమంటారు? అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. అటువంటి వాటిని అసెట్స్ అంటారు. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి. సో అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? జీరాలో తక్కువ కానీ అదేం ఉండదు అక్కడ రూల్ అంటే చెప్తే వేరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందనుకో ఎవరో ప్రాజెక్ట్ చేస్తారు సార్ అడ్మిన్ సార్. సత్య గారు ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేసి చూడండి. సో మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. ఒక కంపెనీలో ఉన్నటువంటి అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్ అంటే ఏమొస్తుంది? అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పొచ్చు. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అసెట్ అకౌంటింగ్ లో ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్ ఇంకా ఏమేమి రావచ్చు? అసెట్ లో ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్. బిల్డింగ్ అనేది ఒక అసెట్. ఫర్నిచర్ అసెట్స్. ల్యాండ్స్ అసెట్స్. మిషనరీ అసెట్స్. వెహికల్స్ అసెట్స్. మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్. 1 year కన్నా ఎక్కువ రోజులు ఏవైతే ప్రోడక్ట్స్ మనం ఉపయోగించుకుంటామో అవన్నీ కూడా మనము అసెట్స్ కిందే కన్సిడర్ చేస్తాము. మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అసెట్స్. ఓకేనా? వీటన్నిటిని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తామో అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ ది అసెట్స్. ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ని మేనేజ్ చేయొచ్చు అసెట్ అకౌంటింగ్ బేస్ గా చేసుకుని. తర్వాత సో అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి.
ఓకే. టూ టైప్స్ అండి. అసెట్స్ అనేవి ఎన్ని రకాలు? టూ టైప్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. అసెట్స్ ఎన్ని రకాలు? టూ టైప్స్. టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ ఇంటర్వ్యూలు అడుగుతారు, చదవాలి మీరు. అసెట్స్ ఎన్ని రకాలు? టూ టైప్స్ అండి. టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? కింద సెలెక్ట్ చేయండి. టాంజిబుల్ అసెట్స్, అది కాదు, ఆ టాంజిబుల్ అసెట్స్ వరకే సెలెక్ట్ చేయండి. అలా అయినా పర్వాలేదు. సరే, టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. మనం టచ్ చేయగలుగుతాం, అలాగే వీటిని ఫీల్ అవుతాం. టచ్, వీ కెన్ ఫీల్ అండ్ టచ్. అంటే కౌంటబుల్ అసెట్స్ అంటారు. అసెట్స్ ఎన్ని రకాలు? టూ టైప్స్. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్, ఫర్నిచర్, వెహికల్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా? ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. అసెట్స్ ని టూ టైప్స్ గా మనం క్లాసిఫై చేస్తాం. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, ఒక 1 CR వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది. లాంగ్ టర్మ్ పోస్టల్ బాండ్స్ లో కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ లో కానీ, లేదంటే షేర్ మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. వీటిని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఇవి టాంజిబుల్ అసెట్స్. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కింద చూడండి. వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్. మనం ఫీల్ అవుతాం కానీ టచ్ చేయలేం. ఏంటవి ఇంటాంజిబుల్ అసెట్స్? సెలెక్ట్ చేయండి. ఇంటాంజిబుల్ అసెట్స్ మనం వీటిని టచ్ చేయలేం. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. క్లియర్ కదా? అట్లాగే ఇవి టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఇంటాంజిబుల్ అసెట్స్ వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్. టాంజిబుల్ అసెట్స్ అంటే బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకు కనిపించవు అవి. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తాం. అంటే ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్లో యాడ్ అవుతుంది. దీన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో అసెట్ వాల్యూని మనం యాడ్ చేస్తాం. యాక్చువల్గా అసెట్ అకౌంటింగ్ అనేది యాక్చువల్గా అసెట్ పర్చేజ్ చేయాలంటే ఎవరు చేస్తారు? ఎంఎంఓలు చేస్తారు. మనంగా చేసేది యాక్చువల్గా ఎంఎంలో చెప్పాను కదా, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ రిక్వైజేషన్ ని బేస్ గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. మిషన్ ఏదైనా కొనాలి, ఫస్ట్ ఎంఎంలో స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా కూడా. మీగో, మైరో, ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా ఇట్లా మొత్తం ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్యాపిటలైజేషన్? అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ అవటాన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్, ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, ఇంకా ఉన్నాయి. వాట్ ఈజ్ మీన్ బై ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? చాట్ బాక్స్ లో ఉన్నాయి, చూడండి. వాట్ ఈస్ ది ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్, అసెట్ అసెట్ పైన వాలిడేషన్ ని
వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని కంపెనీలో డే బై డే రన్ చేస్తారు. డిప్రిసియేషన్ మంత్లీ చేస్తారు. మంత్లీ, డే బై డే, ఇయర్లీ ఎట్లయినా అవ్వచ్చు. సో వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అని అర్థం. ఒక అసెట్ పైన అప్రిసియేషన్ ఉందా, డిప్రిసియేషన్ ఉందా క్యాలిక్యులేట్ చేస్తారు. అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్. రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. ఒక అసెట్ పైన అప్రిసియేషన్ ఎంత ఉంది, డిప్రిసియేషన్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడాన్ని అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అని అర్థం. రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అని అర్థం. అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్. సో వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పైన అప్రిసియేషన్ ఉందా, డిప్రిసియేషన్ ఉందా? ఒక మిషనరీ ఉంది, ఈ రోజు పర్చేజ్ చేశారు, నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ ఎంత, ఆ తర్వాత ఎంత, ఇవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్ లో మానిటరింగ్ చేస్తాం. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ అంటే అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? అసెట్ అకౌంటింగ్ వ్యాలిడేషన్ అంటారు. నెక్స్ట్, డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అసెట్ పైన? మాక్సిమం మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్స్ వాడతారు. చాట్ బాక్స్ లో చూడండి. డిప్రిసియేషన్ మెథడ్స్, ఏమేం మెథడ్స్ ఉన్నాయి అని అడుగుతారు ఇంటర్వ్యూలో. డిప్రిసియేషన్ మెథడ్స్ చూడండి. డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? బుక్ డిప్రిసియేషన్ అంటే 2 టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్ ఉన్నాయి. సరే, బుక్ డిప్రిసియేషన్ ఉంది. మన ఇండియాలో బాగా ఫేమస్ డిప్రిసియేషన్ ఏంటి? బుక్ డిప్రిసియేషన్. వీటిలో ఏముంది? డబ్ల్యూడివి మెథడ్, ఎస్ఎల్ఎం. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఈ ఇయర్ ఎసెట్ వాల్యూ 1 lakh ఉంది, ఆ 1 lakh పైన డిప్రిసియేషన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 90,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ 90,000 పైన డిప్రిసియేషన్ రన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 80 ఉంది, 80 పైన డిప్రిసియేషన్ రన్ అవుతుంది. దీని ఏమంటారు? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. రెండోది ఎస్ఎల్ఎం. ఎస్ఎల్ఎం అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. 1 lakh పైన ఎవ్రీ ఇయర్ 5% మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది డిప్రిసియేషన్. అర్థమైందా? అట్లా ఎవ్రీ మంత్ 5% మాత్రమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. అట్లా ఏ ఇయర్కి ఆ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. డబ్ల్యూడివిలో ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఈ మంత్ 1 lakh పైన 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. తర్వాత ఇంకెంత ఉంది? 95,000. 95,000 తర్వాత 95,000 పైన ఎగ్జాంపుల్ కింద టైప్ చేయండి సత్య గారు. డబ్ల్యూడివి మెథడ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ 1 lakh ఎసెట్ వాల్యూ ఎంత? 1 lakh. ఎంటర్ 1 lakh కింద 1 lakh టైప్ చేయండి. 1 lakh డబ్ల్యూడివి మెథడ్ ఇచ్చారు కదా, కింద కింద టైప్ చేయండి. 1 lakh. 1 lakh కింద ఇవ్వండి సార్. సరే అలాగా కింద ఇవ్వండి చెప్తాను. 2025 టైప్ చేయండి. 2025. 2025. 2025లో మీరు 1 lakh తో పర్చేజ్ చేశారు. ఈజ్ ఈక్వల్ టు 1 lakh ఇవ్వని చెప్తాను. అలా ఐఫోన్ ఇచ్చినా పర్వాలేదు. 1 lakh తోటి మీరు అసెట్ ని పర్చేజ్ చేశారు. దీనిపైన 5% 5% డిప్రిసియేషన్ రన్ చేశాం. కామాస్ అవి సరే 5% ఇవ్వండి. 5% డిప్రిసియేషన్ రన్ చేశాం. ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ 95,000. నెక్స్ట్ 2026లో ఎంటర్. 2026 95,000 కదా, 95,000 పైన 5% ఎంత అవుతుంది? క్యాల్కులేట్ చేయండి ఎవరన్నా. 5% అంటే ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు
ఎంత అవుతుంది? చేస్తున్నారు ఎవరున్నా లేదా? 4750. 4750. బ్యాలెన్స్ వాల్యూ చెప్పండి సార్. 90,250 సార్. టైప్ చేయండి అంతే. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది? 2027లో ఎంత ఉంది? ఈజ్ ఈక్వల్ 19,250. దీనిపైన 5% ఎంత వస్తుంది? 85737. అది. సో ఇట్లా టైప్ చేయండి. ఇట్లా 85737. ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ ఏమో 1 lakh ఉంది, 1 lakh పైన 5% తీసుకున్నాం. సెకండ్ ఇయర్ 95,000 ఉంది, 95,000 పైన 5%. థర్డ్ ఇయర్ 90,250 ఉంది, దానిపైన 5% తీసుకున్నాం. ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు దీన్ని. అట్లా కాదు. యాక్చువల్ దీని ఏమంటారు? నెట్ బుక్ వాల్యూ అంటారు. 1,95,000, 9,250 దీని ఏమంటారు? నెట్ బుక్ వాల్యూ. అంటే డిప్రిసియేషన్ అంటే నెట్ బుక్ వాల్యూ పైన రిఫ్లెక్ట్ అవుతుంది డబ్ల్యూడివి మెథడ్లో. ఓకేనా? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. ఇంకోటి ఏంటి? ఎస్ఎల్ఎం మెథడ్. ఎస్ఎల్ఎం అంటే ఎలా ఉంటుంది? ఎంటర్ చేయండి కింద. ఎస్ఎల్ఎం, ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు ఎస్ఎల్ఎం అంటే. ఎస్ఎల్ఎంలో 1 lakh పెట్టి పర్చేజ్ చేసాం. 2025లో 1 lakh, 5% అంటే 95,000. తర్వాత 2000 1 lakh కరెక్టేనా? అది 10 ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 1 lakh పైన ఇక నెక్స్ట్ ఇయర్ కూడా 1 lakh ఉంటుంది. చూడండి, నెట్ బుక్ వాల్యూ పైన కాదు. ఎస్ఎల్ఎంలో ఎలా ఉంటుంది? పర్చేజ్ వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా 1 lakh. 1 lakh పైన ఎంత? 5%. అంటే 5% అంటే ఎంత వస్తుంది యాక్చువల్గా? 95,000. 90,000 వస్తుంది నెక్స్ట్ ఇయర్. ఇది అంటే ఓన్లీ 5% క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుందండి. చూపిస్తాను మీకు డైరెక్ట్గా, అది బెటర్ కదా. ఇక్కడ మనం రాంగ్ వేస్తున్నాము. సరే, అంటే ఎవ్రీ ఇయర్ అనేది 5% అనేది డిప్రిసియేషన్ అనేది ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీన్ని ఎస్ఎల్ఎం అంటారు, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు దీన్ని. అది ఎవ్రీ ఇయర్. ఓకేనా? అట్లా. తర్వాత చూడండి, అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ రిటైర్మెంట్, అసెట్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిన తర్వాత ఏం చేస్తారు? అసెట్ని రిటైర్మెంట్ చేస్తారు. అసెట్ని రిటైర్మెంట్ ఎలా చేస్తారు? చాట్ బాక్స్లో పోస్ట్ చేసాను చూడండి. అసెట్ రిటైర్మెంట్ అంటారు దీన్ని. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి, అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ రిటైర్మెంట్ అంటే చూడండి, అసెట్ వాల్యూ అనేది ఎండ్ అయిపోతుంది. ఒక 10 years యూజ్ చేశారు, అసెట్ అనేది ఎండ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? అసెట్ రిటైర్మెంట్ చేస్తారు. మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయితే కనుక ఆ వాల్యూని రిమూవ్ చేస్తారు బ్యాలెన్స్ షీట్ నుండి. దాన్ని ఏమంటారు? అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్ అంటే యూస్ఫుల్ లైఫ్ యూస్ఫుల్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. ఆర్ రిమూవ్ ఆఫ్ అసెట్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. ఎలా జరుగుతుంది అసెట్ రిటైర్మెంట్ అనేది? విత్ కస్టమర్ ద్వారా అసెట్ని రిటైర్మెంట్ చేస్తారు. లేదంటే స్క్రాపింగ్
స్క్రాపింగ్ ద్వారా కూడా రిటైర్మెంట్ చేస్తారు. విత్ కస్టమర్ అంటే ఎవరికైనా సేల్ చేస్తారు. స్క్రాపింగ్ అంటే పాత సామాన్లు అమ్మేసే ఉంటారు కదా, అట్లా. అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ అవన్నీ కూడా. అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్ అనుకోండి, ఇట్లా. క్లియర్ కదా? నెక్స్ట్ టైప్ చేయండి. అసెట్ మాస్టర్ అంటే ఏంటి? టైప్ చేయమంటారా? అసెట్ మాస్టర్. అసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ ది అసెట్ మాస్టర్. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ అంటాం కదా. అట్లాగే అసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అసెట్ డేటా. ఇప్పుడు వెండర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ డేటా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. సేమ్ టు సేమ్ కంపెనీ కోడ్ అసెట్ డేటా. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ ది అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ అసెట్ డేటా అంతా కూడా అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఏయుసి. ఏయుసి టైప్ చేయండి కింద. ఏయుసి అంటే ఏంటి? ఏయుసి. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని అర్థం. ఏయుసి. ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలో ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఎసెట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కింద ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. ఫైనల్ గా ఏయుసి అనేది జీరో అవుతుంది. అసెట్ కన్స్ట్రక్షన్ ఏయుసి అనేది ఫైనల్ గా జీరో అవుతుంది. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఏయుసి అనేది ఫైనల్ గా దాని వాల్యూ అనేది జీరో అవుతుంది. అట్లా. సత్య గారు, పైన ఎస్ఎల్ఎం దగ్గర ఏం చేస్తారంటే చూడండి, కొంచెం మార్చండి. 1 lakh నుండి 5% 95% కదా. 1 lakh లో 5%. ఆ, 95% కదా. ఇక్కడ నెక్స్ట్. నెక్స్ట్ 90, సెకండ్ లైన్ లో 90 ఇవ్వండి. 90 కదా ఇవ్వాల్సింది. 5% అంటే 90 ఇవ్వాలి. 1 lakh పైన 5%. అదే అది ఆలైనే ఆలైనే. ఇక్కడ 95 ఇవ్వమంటారా? 90 ఇవ్వాలండి సెకండ్ లైన్ లో. అలా కాదండి, క్రింద 1 lakh ఇంటూ 5% వేయని చెప్తాను. ఆ? అంటే ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చెప్తాను. సెకండ్ లైన్ అక్కడే 1 lakh ఇంటూ 5%. ఇక్కడ ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది? 5% అంటే 90. అంటే 1 lakh పైన క్యాలిక్యులేట్ అవ్వదు. 1 lakh పైన 1 lakh పైనే, సారీ, 1 lakh పైనే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అది మీకు అక్కడ చూపిస్తున్నాను, మీకు క్లారిటీగా ఉంటుంది. సరే, అలా ఉంచండి, చెప్తాను. సరే, ఓకే, అలా ఉంచేయండి. తర్వాత ఏమన్నాము? అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటే అసెట్ వాల్యూని మనం బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేస్తాం. ఇంకా డౌన్కి వెళ్ళండి. వెళ్ళారా? ఉమ్. అక్కడ ఎండింగ్ లోనే ఉన్నాను సార్. ఓకే. ఏయుసి అంటే ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని అర్థం ఏయుసి అంటే. నెక్స్ట్ మీకు ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. యాక్చువల్లీ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసే ఉంచాం సత్య గారు. ఇది ప్రిపేర్ చేసే ఉంచాను, మళ్ళీ టైప్ చేశాను మనం. అయ్యో, సరే, చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఐఎమ్ సారీ, టైప్ కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయదు, డౌన్లోడ్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు.
అది కాపీ పేస్ట్ చేయదు, డైరెక్ట్గా ఓపెన్ చేయండి సత్య గారు. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను కదా, ఓపెన్ ఆ, చేయండి. ఆ. సత్య గారు టాలీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేసారా మీరు? టాలీ. టాలీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారా? ఆ, వర్క్ అవుతుందా ల్యాప్టాప్లో? అవుద్ది సార్. ఎంత సైజ్ ఉంటుంది అది? ఆ, ఆ సైజ్ ఎంత ఉంటుంది? తక్కువే, చిన్నదే. చిన్న అప్లికేషన్, ఓకే. ఇది సేమ్, అది మనం చెప్పింది ఇవన్నీ కూడా. డౌన్కి వెళ్ళండి. ఆల్రెడీ ఉంది, నేను చూడలేదు, ఐమ్ సారీ. డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదవాలి మీరు. ఎసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ క్లాసెస్ అంటే ఎసెట్ క్లాసెస్ ఒకటి. క్లాసిఫైయింగ్ ది అసెట్స్. బిల్డింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ అసెట్, మిషనరీ అనేది ఒక టైప్ ఆఫ్ అసెట్. ఇట్లా ఎసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అసెట్ అని అర్థం. ఎసెట్ క్లాసెస్ అంటే క్లాసిఫైయింగ్ ది అసెట్స్ అని అర్థం. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక షీట్ ఉండాలి మన దగ్గర, 1 minute. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి. ఈ షీట్ మొత్తం చదవాలి. చదివితేనే మీకు ఎసెట్ అకౌంటింగ్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఓకే, ఎసెట్ అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ. 3 days పడుతుంది, లెంతీ కాన్సెప్ట్ ఇది. డౌన్కి వెళ్ళండి, మ్యాక్సిమైజ్ చేయండి. ఇదంతా కూడా ఎసెట్ అకౌంటింగ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, కొంచెం స్లోగా వెళ్ళండి సత్య గారు. అసెట్, ఇంకా పైకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ అని తెలుసు కదా, కరెంట్ అసెట్స్. ఇవన్నీ చదవండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకా ఇది మొత్తం చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం చదవాలి మీరు. ఇంకా డౌన్కి వెళ్ళండి. అసెట్ అక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అక్విజైజేషన్, అసెట్ పర్చేజింగ్. అసెట్ అక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పర్చేజింగ్ ఫ్రమ్ ది వెండర్. వెండర్ నుండి మనం అసెట్ పర్చేజ్ చేస్తాం, దాన్ని ఏమంటారు? అసెట్ అక్విజైజేషన్ అంటారు. అసెట్ ఎక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ దగ్గర నుండి మనం asset ని పర్చేజ్ చేస్తాం, దీన్ని అసెట్ ఎక్విజైజేషన్ అంటారు. డౌన్కి వెళ్ళండి. ఉమ్. ఇవన్నీ చదవండి ఒకసారి మీరు. కొంచెం డౌన్కి వెళ్ళి ఇవన్నీ చదవండి, నేను చెప్పను, మొత్తం చదవాలి. చదివితే మీకు కొంచెం అసెట్ అకౌంటింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది, ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది మీకు. క్లియర్ కదా? ఇది చదవాలి, రేపటికల్లా మొత్తం చదవాలి మీరు అందరూ, చదివితేనే మీకు అర్థమవుతుంది. ఓకే. 1 more షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్ మినిట్. సో మనం కాన్ఫిగరేషన్స్ ఏమేం చేయాలి అనేది కంప్లీట్గా ఒక చూద్దాము. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది మీ డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. సో ఎసెట్ అకౌంటింగ్ అనేది టోటల్గా చూడండి, ఎన్ని పార్ట్స్ ఉందో చూడండి. S/4HANAలో ఎసెట్ అకౌంటింగ్ అనేది చెప్పాను, అది చాలా డెప్త్గా చెప్పాను. ఇక్కడ చెప్పేది మీకు ఓకే ఫైన్, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది, యూజ్ ఎనఫ్. ఎక్స్ట్రా నాలెడ్జ్
ఎసెట్ అకౌంటింగ్ లో బాగా డెప్త్ నాలెడ్జ్ కావాలంటే S/4HANAలో చెప్పిన ఎసెట్ అకౌంటింగ్ అనేది ఫాలో అవ్వాలి మీరు, మర్చిపోవద్దు. ఓకేనా? చూడండి టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7, సారీ 6 వరకు ఉన్నాయి. నేను 5 వరకు చెప్తాను, 5 పార్ట్స్ చెప్తాను. 6th ఒకటి మీరు చేయాలి. ఓకేనా? నేను 5 పార్ట్స్ వరకు చెప్తాను, 6th అనేది మీరు చేయాలి. ఈసీసీలో ఒకసారి చేయండి, తర్వాత కంప్లీట్గా S/4HANA పైన డిపెండ్ అవ్వండి. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ ఎసెట్ అకౌంటింగ్ అండ్ S/4HANA ఎసెట్ అకౌంటింగ్ అని అడిగినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పాలి, అవి కూడా కొన్ని గ్యాదర్ చేసుకోండి. పార్ట్ 1 ఫస్ట్ ఏమో చూడండి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, ట్రాన్సాక్షన్ కోడ్ EC08. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, asset accounting, organizational structure, copy reference chart of depreciation area. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్. మన ఇండియాలో కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి, సో ఆ మెథడ్స్ ని మనం కాపీ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంటీగా కనిపిస్తుంది, ఎంటీగా ఇంకేం కనిపించదు. సో ఇక్కడ ఏం చేయాలి? సత్య గారు చాలా జాగ్రత్తగా చేయాలండి, సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్. మీరు ఏ మాత్రం తప్పు చేసినా ఏమవుతుంది, ఎంట్రీస్ మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది రాదు. కేర్ఫుల్ గా చేయాలి. కాపీ పైన కాపీ ఉంది చూడండి, కాపీ క్లిక్ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని అర్థం. ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ డ్రాప్ డౌన్ చేయండి. 1IN చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని కాపీ చేసుకుంటున్నాం. 1IN అంటే ఏంటి? ఇండియా అని అర్థం. 1IN అది వెళ్ళిపోయింది, పైన వెళ్ళిపోయింది. 1IN పైన వెళ్ళిపోయిందండి. ఇండియా అని కనిపించింది నాకు. మీరు ఫైండ్లోకి వెళ్ళి ఇండియా అని టైప్ చేయండి. ఫైండ్లోకి వెళ్ళి 1IN ఇవ్వండి. అది ఇండియా, లాస్ట్ నుండి సెకండ్ వన్. ఇండియా చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? వే ఆఫ్ ది క్యాలిక్యులేషన్ మెథడ్. సో 1IN నుండి కాపీ చేస్తున్నాం. మన ఇండియాకి కొన్ని చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి. సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇద్దాము? యూ క్యాన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కంటిన్యూ. ఇక్కడ ఏమని వచ్చింది? కంటిన్యూ. ఎస్ అనండి. ఎస్, టీఆర్ జనరేట్ చేయండి. కంటిన్యూ. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ YA1IN కాపీ టు SA99. SA99కి మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ అయింది అని అర్థం. ఏమైంది? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ చేసాం. ఇక్కడ కనిపిస్తుంది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ అయింది. ఓకేనా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. స్పెసిఫైడ్ డిప్రిసియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్కి ఒక పేరు ఇద్దాం. నివెంట్ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి.
కంటిన్యూ చేయండి. ఇది సో నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. చేయకపోయినా ఏం కాదు. ఓ పని చేద్దాం, శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇచ్చేస్తున్నాం, లేదంటే అలా స్టాండర్డ్గా కూడా ఉంచొచ్చు, ఏమీ కాదు, దానివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సేవ్, కంటిన్యూ, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. కాపీ డెలీట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ డబుల్ క్లిక్ చేయండి. మీ మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పిక్ అయింది. కంటిన్యూ. చూసారా, ఇవన్నీ కూడా డిప్రిసియేషన్ మెథడ్స్ మనం క్యాలిక్యులేట్ చేశాం కదా. మన ఇండియాలో ఎన్ని రకాల డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ వే అని అర్థం. ఇవన్నీ కూడా 51, 40, 14, 41 ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, డిప్రిసియేషన్ మెథడ్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఒక బుక్ డిప్రిసియేషన్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తారు. సరే, ఓ పని చేద్దాం, ఫస్ట్ అండ్ సెకండ్ వదిలేసి రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేయండి. అక్కడ నుంచి చూడండి, సత్య గారు ఏం చేస్తున్నారు. సెలెక్ట్ అంటే అది కాదండి, సెలెక్ట్ అంటే అది కాదు. లెఫ్ట్ అండి, 15, 20కి ముందు సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ వదిలేయండి, మిగతావన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, ఫస్ట్ది సెకండ్ది వదిలేశారు, రిమైనింగ్ అన్ని కూడా సెలెక్ట్ చేశారు. డెలీట్ చేయండి అవన్నీ, డెలీట్. ఫస్ట్ది ఒకటి ఉన్నా సరిపోతుంది మనకి, జస్ట్ ఐడియా కోసం తీసుకున్నాం మనం. 2 టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్ తీసుకుంటున్నాం మనం. సేవ్, కంటిన్యూ, కంటిన్యూ. లాస్ట్లో మెసేజ్ డేటా వాస్ సేవ్డ్ ఇట్లా రావాలి. క్లియర్ కదా, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇలా టిక్ మార్క్స్ ఉండాలి. 3 ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు కంప్లీట్ చేసినట్లు, అంటే ఒకే కాన్ఫిగరేషన్ ఒకటే 3 లెవెల్స్లో కంప్లీట్ చేశారు. లాస్ట్లో చూస్ పైన క్లిక్ చేయండి, క్లోజ్ అవుతుంది. కంప్లీటెడ్. నెక్స్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఆ, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేశారు, మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ లాస్ట్లో ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చారు కదా. నెక్స్ట్ అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్, OBCL. సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేయండి అది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కాదు, వేరే చోటు ఉంటుంది మనకి, నేను చెప్తాను చూడండి. కింద డాక్యుమెంట్స్ ఉందా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, పోస్టింగ్స్, అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్. అది సో ఇక్కడ స్టాండర్డ్ గా ఉన్న వాటిని ఇవ్వాలి. పొజిషన్కి వెళ్ళారా, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ట్యాక్స్ కోడ్స్ అనేవి ఇవ్వాలి. యాక్చువల్గా చూడండి, ట్యాక్స్ కోడ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం కదా, అవి ఇవ్వద్దు, స్టాండర్డ్ గా ఉన్నవి ఇస్తాం, డమ్మీ ట్యాక్స్ కోడ్స్ ఇస్తాం. అందులో ఏమి ఇచ్చారు, V0A0 ఇచ్చారు చూసారు కింద, అవి ఇవ్వాలి. మీరు యాక్చువల్గా ట్యాక్స్ కోడ్స్ అనేది అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇవ్వచ్చు, బట్ ఇప్పుడు నేను ఇవ్వట్లేదు. స్టాండర్డ్ గా అంటే డమ్మీ టీ కోడ్స్ ఇస్తున్నాను. స్టాండర్డ్ V0A0 ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ నోట్ చేసుకోండి, V0A0 ఇచ్చాం. నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసైన్ చేయాలి. వెళ్ళండి, సేమ్ పాత్ ఉందా, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. అసైన్మెంట్స్ కింద ఉంటుంది చూడండి ఎక్కడ. మన కంపెనీ కోడ్ కి మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని అసైన్ చేస్తాం. అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి, అదే ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి,
మీ కంపెనీ కూడా ఇచ్చాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వాలి. ఇవ్వండి, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. అవ్వట్లేదు చూడు, ఇది ఒక ఎర్రర్ అండి, చూడండి. ఇక్కడ అవ్వట్లేదు చూడు, ఇది ఒక ఎర్రర్ ఫామ్ అయింది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకు యాక్చువల్గా కరెన్సీస్ ఏవో ఇచ్చాం కదా, దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. సో ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక పని చేయండి, కంటిన్యూ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకున్నారా? నేను మీకు ఒక టీ కోడ్ చెప్తాను, అది ఇవ్వండి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా ఇక్కడ. టీ కోడ్ 1 మినిట్, నేను చూస్తాను, మర్చిపోయాను, గుర్తులేదు. మనం సత్య గారు, కరెన్సీ టైప్స్ ఏ టీ కోడ్లో ఉంది? ఓబీ కరెన్సీ టైప్స్ 3 కరెన్సీస్ చూసాం కదా. OB41, OB41కి వెళ్ళండి. కాదు, పోస్టింగ్ ఫీస్ కదా OB41లో. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఇచ్చాం కదా మనం. కొంచెం వెయిట్ చేయండి. OB22కి వెళ్ళండి. ఓబీ 22 పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వెళ్ళారా? డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఎస్ అనండి. ఎస్ అనండి. అక్కడ కరెన్సీ 30 రిమూవ్ చేసేయండి. సెకండ్ కరెన్సీ తీసేయండి, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. క్రింద అది కూడా తీసేయండి, M1 అవి కూడా తీసేయండి. అంటే వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు, చూద్దాం. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సేవ్ అవుతుంది, అయినా అవుతుంది, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. యా, కంప్లీటెడ్. సో ఎర్రర్ వస్తే ఎలా చేయాలో చూడండి ఇది, ఓకేనా? వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, ఆ టీ కోడ్కి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి, తీసుకోదు, బ్యాక్ వచ్చి ఇవ్వాలి మళ్ళీ. కంటిన్యూ, జస్ట్ గో బ్యాక్. ఎస్ అనండి. తీసుకోదు, బ్యాక్ వెళ్ళిపోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవ్వండి, ఎంటర్, సేవ్. చూసారా, సేవ్ అయింది, చూసారా? టీఆర్ జనరేట్ అయింది. డేటా వాస్ సేవ్డ్ అంటే మీనింగ్ ఏంటి? డేటా అనేది సేవ్ అయింది అనమాట, అది. ఓకేనా? మనం ఏం చేసాం ఇక్కడ? మన కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసైన్ చేసాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అన్నమాట. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటారు. నెక్స్ట్, షీట్ ఓపెన్ చేయండి. సో 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం పార్ట్ 1లో. పార్ట్ 2, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, ఇవన్నీ మీరు ఆ షీట్ చదివితే మీకు అర్థమవుతుంది. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, అయిపోతుంది, 10 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎసెట్ అకౌంటింగ్ లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తర్వాత చూడండి, ఎసెట్ క్లాసెస్ చూడండి కింద లాస్ట్ లో. ఎసెట్ క్లాసెస్ ఎలాబరేట్ చేయండి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మీ ఇష్టం ఏదైనా వచ్చు. మీ కంపెనీ కూడా ఇద్దాం, మీ కంపెనీ కూడా ఇవ్వండి, చెప్తాను. పి ఇవ్వండి, పి. పి అంటే ప్లాంట్. మీ కంపెనీ అక్కడే మీ కంపెనీ కూడా తర్వాత ఇవ్వండి. పి అంటే ప్లాంట్. అండ్ ఇవ్వండి, అండ్ సింబల్ ఉంటుంది కదా, పి తర్వాత అండ్ ఇవ్వండి సార్.
అండ్ సింబల్. ఎం ఇవ్వండి. పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఎంటర్ సేవ్. అకౌంట్ డిటర్మైజేషన్, దీని ద్వారా ఏం చేస్తాము? అకౌంట్స్ అన్ని కూడా మనం యాడ్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసైన్ చేస్తాం. సో దీని ద్వారా ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతుంది. తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ ఏమి ఇచ్చాము యాడ్ చేసుకోండి. పి అండ్ ఎం, ఇది అకౌంట్ డిటర్మైజేషన్. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి? స్క్రీన్ లేఅవుట్ రూల్, మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఎసెట్ అకౌంటింగ్ లో ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమంటారు? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటారు. బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? ఒక అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్స్ అనేవి రిక్వైర్డ్ లో ఉండాలి? అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ ఉంది కదా, అలాగే అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, అవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. అందులో స్క్రీన్ లేఅవుట్ రూల్స్ వెళ్ళండి. స్క్రీన్ లేఅవుట్ రూల్స్లోకి వెళ్ళాలి సత్య గారు. ఉమ్, అదే అదే. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి 2000 తీసుకోవాలి. స్టాండర్డ్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ 2000 తీసుకుంటున్నాం. ఇవ్వండి. 2000 సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్. 2000 రిమూవ్ చేయండి. 2000 అనేది స్టాండర్డ్, అదే తీసుకోవచ్చు, బట్ మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. పిఎం, ప్లాంట్ అండ్ మిషనరీ అని అర్థం. ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. జనరల్ మిషనరీ అవసరం లేదు. ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మీ కంపెనీ కోడ్ లాస్ట్లో. జనరల్ మిషనరీ రిమూవ్ చేసేయండి. మొత్తం తీసేసి ప్లాంట్ స్పేస్ అండ్ స్పేస్ మిషనరీ. ఇచ్చాం కదా, సేవ్. క్లియర్ కదా? ప్లాంట్ అండ్ మిషనరీ. స్క్రీన్ లేఅవుట్ రూల్స్, ఒక అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని బేస్గా చేసుకుని చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్ OS08 వెళ్ళండి. సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్ సేమ్ పాత్. ఎగ్జిక్యూట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెయిట్ ఇక్కడ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. నో ఇష్యూ. 001 100 to 1000, లేదంటే 1 to 1000 అలా కూడా ఇవ్వచ్చు. 100 to 1000 ఇద్దాం. ఎంటర్, సేవ్. సేవ్ చేస్తారా? ఫైన్. నెక్స్ట్ డిఫైన్ అసెట్ నెంబర్ లైన్ ఎంత ఇచ్చాము నోట్ చేసుకుంటారా? ఇవ్వకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. డిఫైన్ అసెట్ క్లాసెస్. డిఫైన్ అసెట్ క్లాసెస్. OA అది వెళ్ళండి. అసెట్ క్లాసెస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీ. అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండర్స్ ని క్రియేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని వేసుగా ఇప్పుడు కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ లో అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం.
అలాగే అండర్ ది అసెట్ క్లాసెస్ విల్ క్రియేట్ ది అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్ అంటారు. అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. అండర్ ది అసెట్ క్లాసెస్ విల్ క్రియేట్ ది అసెట్స్. సో అసెట్ క్లాసెస్ నేమ్ ఇస్తాం. మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ఇవ్వండి. పిఎం ప్లాంట్ అండ్ మిషనరీ 3 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ఫస్ట్ 3నే ఇవ్వాలి. 4 కూడా ఇవ్వచ్చు, మరి 3. పిఎం ప్లాంట్ అండ్ మిషనరీ డిస్క్రిప్షన్ ఇవ్వండి. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. మీ కంపెనీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. ఏం క్రియేట్ చేసాం? అకౌంట్ డిటర్మైజేషన్. మీ కంపెనీ కోడ్ 4 లెటర్స్ పి అండ్ ఎం ఇచ్చాం, చూసుకోండి. అది అకౌంట్ అసెట్ క్లాసెస్ కి మనం అసైన్ చేస్తున్నాం. అకౌంట్ డిటర్మైజేషన్ పి అండ్ ఎం ఇచ్చాం. తర్వాత స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏమి ఇచ్చాము? SA99 SAPM ఇచ్చాం. SAPM అది ఇవ్వండి. నెక్స్ట్ కింద నంబర్ రేంజ్ డ్రాప్ డౌన్ చేయండి. నంబర్ రేంజ్ దగ్గర 01 ఇవ్వద్దు. నంబర్ రేంజ్ డ్రాప్ డౌన్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. మీ నంబర్ రేంజ్ కనిపిస్తుంది. మీ కంపెనీ కోడ్కి అసైన్ అని ఉంటుంది. నంబర్ రేంజ్ అది తీసుకోవాలి. లాస్ట్లో ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది. చూసారా? 01 చూసారా? 01 పాయింట్ మీ కంపెనీ కూడా SA99. నంబర్ రేంజ్ ఏం తీసుకున్నాము? 100 నుండి 1000 వరకు తీసుకున్నాం. 01 పైన డబుల్ క్లిక్ చేయండి. 01 యాడ్ అయింది. ఇంక్లూడింగ్ అసెట్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఇది చేయకపోయినా ఏం కాదు. ఇంక్లూడింగ్ అసెట్ కదా. ఓకే, ఇవన్నీ అలా ఉంచేయండి. తర్వాత సేవ్. ఇంకేం వస్తుంది? ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్. S4 హనా కూడా ఇలానే ఉంటుందండి. S4 హనాలో ఏంటంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒక ఇంట్రడ్యూస్ చేశారు. S4 హనాలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అదొకటి ఇంట్రడ్యూస్ చేశారు S4 హనాలో. ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 హనా ఆన్ ది అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ లో డిఫరెన్సెస్ ఏమని అడుగుతారు. నెట్లో వెతకండి. ఒక 10 పాయింట్స్ గ్యాదర్ చేసి నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్ అకౌంటింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 హనా అని అడిగినప్పుడు చెప్పాలి. ఓకేనా? ఎంటర్. సేవ్. కంప్లీటెడ్ కదా. సో అసెట్ క్లాసెస్ అండర్లో మనం అసెట్ క్లాసెస్ అండర్లో ఏం చేస్తాము? అసెట్ని క్రియేట్ చేస్తాం. అసెట్ మాస్టర్ను క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ పార్ట్ 2 కంప్లీటెడ్. మీరు సార్ 12 o'clock అయినా పర్వాలేదు మేము కూర్చుంటామంటే చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను ఈరోజే. లేట్ అవుతుంది సార్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ లేట్ అవుతుంది. చాలా లేట్ అవుతుంది చెప్తున్నాలే, సత్యం కంగారు పడకండి. చెప్ప చెప్పలేండి. ఓకేనా? సరే, రేపు చెప్తానులేండి. రేపు 2 parts చేస్తాను. రేపు 2 parts చెప్తాను. ఏంటి పార్ట్? ఫస్ట్ సేవ్ చేయండి. 3 and 4 చెప్తాను రేపు పార్ట్ 3 ఒకటే చెప్పేది. రేపు అన్నీ చెప్పలేనులేండి. రేపు ఏం చెప్తాను? పార్ట్ 3. 4 కిందకి వెళ్ళండి. 4 కూడా చెప్పేస్తాను, అయిపోతుందిలేండి. పెద్ద టైం పడదు, 1 hourలో కంప్లీట్ చేయొచ్చు. పార్ట్ 3 and 4 రేపు చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో పార్ట్ 5 కదా. ఓకే, రేపు ఏం చెప్పాను రేపు చెప్తానండి. ఇప్పుడు ఎందుకు రిస్క్ ఎందుకు. ఓకే, ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. నేను ఇచ్చిన నోట్స్ మాత్రం మ్యాండేటరీగా చదవాలి. చదివితేనే అసెట్ అకౌంటింగ్ వస్తుంది. ఈసీసీలో చెప్పాను అవుట్పుట్ అనేది 100% వస్తుంది. సారీ, ఈసీసీలో చెప్పాను. అలాగే S4 హనాలో ఇంకా అడ్వాన్స్గా చాలా డిఫరెంట్ డైమెన్షన్స్తో చెప్పాను. అది కూడా ఫాలో అవ్వండి, మర్చిపోవద్దు. ఇది సేవ్ చేశారు సత్య గారు? రైట్. చేశాను సార్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ నైట్ ఆల్.